ఇది ఏంటంటే దేవుడు నాకు నేర్పించిన, నాకు ఇచ్చినటువంటి మరి తలాంతు అనుకుంటా నేను. మరి ఆయన నాకు ఆ యొక్క ఆత్మల యొక్క భారాన్ని అలాగే ఇచ్చారు. ఆత్మల లోకాన్ని కూడా అలాగే చూపిస్తూ ఉంటారు. మీకు అర్థమైందా? సో ఇప్పుడు ఏంటంటే, నేడు నీవు నాతో కూడా నిశ్చయంగా పరదైస్లో ఉందువు అంటే ఏంటి? ఆ రోజు ఆయన చనిపోయిన తర్వాత ప్యారడైజ్కి వెళ్తారు. ఆయన ఒక్కరే కాదు, ఆయనతో కూడా ఈ ఆత్మలన్నింటినీ పట్టుకొని వెళ్ళారు. అబ్రహాం మొదలుకొని, ఆదాం మొదలుకొని. మీకు అర్థమైందా? ఆదాం అవ్వ మొదలుకొని యొక్క ఆత్మలు అక్కడికి వెళ్ళారు. ఆయన సువార్త ప్రకటించారు. ఆత్మలన్నీ పట్టుకొని ఆయన ప్యారడైజ్కి వెళ్ళారు. ఆత్మల తండ్రి, ఆత్మల లోకం, ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, మనిషిగా